యెషయా గ్రంథం 54వ అధ్యాయము. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చదువుదాము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ప్రేమగల తండ్రి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోనండి. వాక్యము విరిచి మాకు ఆహారముగా అందించుము. మా మనస్సులు విశాలపరచు. మీరు కోరుకునే ఆ స్థాయికి ఆత్మీయంగా మేము ఎదుగునట్లు మా పట్ల కృప చూపమని క్రీస్తు నామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. చదవబడిన లేఖన భాగం, నీకు విరోధముగా రూపించబడిన ఏ విధమైన ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు, వర్ధిల్లదు. అంటే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆయుధం అనే దానికి పదం ఉంటుందన్న సంగతి మనకు తెలుసు. ఆయుధం అనేది బరువు గలది అన్న సంగతి కూడా మనకు తెలుసు. ఆయుధము తేలికగా ఉంటే అనుకున్న ఉద్దేశం అక్కడ నెరవేరదు. అనగా ఆయుధము బలము గలదై ఉండాలి. 2, ఆయుధము పదును గలదై ఉండాలి. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం చేసే యుద్ధ వీరుడు చేతిలో ఇళ్లలో మన ఉల్లిపాయలు కోసుకునే కత్తి లాంటిదైతే యుద్ధానికి పనికిరాదు. మన ఇళ్లలో ఉన్న చాకులు, కత్తులు, ఉల్లిపాయలు, కూరగాయలు తరుక్కోవడానికి కోయటానికి సరిపోతుందేమో తప్ప యుద్ధములో శత్రువుతో జయించటానికి ఆ కత్తి పనికి రాదు. కాబట్టి యుద్ధములో వాడేటువంటి ఆ ఆయుధాలు ఎలాంటివి ఉంటాయంటే చాలా షార్పుగా, చాలా పదును గలవిగా ఉంటాయి. 1. 2, ఆయుధము చాలా బరువు గలదై ఉండాలి. ఆ ఆయుధము ఎత్తి ఆ శత్రువు మీద మనం పెట్టినప్పుడు ఆ బరువుకి అతడు అణగారిపోవాలి. కాబట్టి ఈ విధముగా ఆయుధం అనే మాటకు అర్థం ఏంటంటే జయం ఇచ్చేటువంటిది, శత్రువును ఓడగొట్టేటువంటిది ఆయుధం అన్న సంగతి మన అందరికీ తెలుసు. ఆయుధం వల్ల ఏం జరుగుతుందంటే ప్రాణ నష్టం కలుగుతారు. ఇది అందరికీ తెలిసిన విషయం. చదవబడిన ఈ అధ్యాయంలో నీకు విరోధముగా లేచిన లేక విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము ఎప్పటికీ వర్ధిల్లదు అనంటే, నేరుగా మీరు ఆయుధం అంటే ఖడ్గము యొద్దకు వెళ్ళకండి. ఖడ్గము కంటే పదును గలది, ఖడ్గము కంటే మహాబరువు కలిగినటువంటిది లోకములో నీ మీద లేచి అనేక ఆయుధాలు కలవు. సాధారణంగా ఆయుధం అంటే ఏమనుకుంటున్నారు? కవచము, శిరస్త్రాణము, ఎవరి ఖడ్గము, వీటిని మీరు ఆయుధాలు అనుకుంటున్నారు. అవి యుద్ధములో పనికొచ్చే ఆయుధాలు. యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు. 10 సంవత్సరాలు ఒకసారి రావచ్చు. సులైమాను కాలం 40 సంవత్సరాల్లో అసలు యుద్ధమే జరగల. చాలా ప్రశాంతంగా అతని దేశం వాళ్ళు తెలియదు. యుద్ధం ఎప్పుడు హఠాత్తుగా వస్తుందో మనకు తెలియదు. మానవ జీవితం ఎట్లాంటిది? ఈ భూమి మీద తల్లి గర్భములు రూపించబడి బయటకు వచ్చి ఊహ తెలుసుకొని ఎదుగుతూ సమాధికి మనము చేరే వరకు కూడా మన జీవితాలు ఎట్లాంటివి అని అంటే, యోబు గ్రంథం 7వ అధ్యాయంలో తొలి వచనములు ఈ మాట ఉంటారు. భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము వంటిది కాదా, వారి దినములు కూలి వారి యొక్క దినముల వంటివి కావా. ఎవడుందా మాట? మొదటి మాట, భూమి మీద అసలు నరుల కాలము యొక్క యుద్ధ కాలము వంటిది కాదా. చాలు. అంటే నీ నిజ జీవితంలో నువ్వు బ్రతుకుతున్న ప్రతి దినము ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుద్ధాన్ని నువ్వు ఎదుర్కొంటున్నావు అన్న సంగతి నీకు తెలుసా? ప్రభువులోనికి రాలేని పాత రోజులలో పరిస్థితులతో నువ్వు కొట్టుకుపోయే వ్యక్తిని. ఇప్పుడు పరిస్థితి నువ్వు జయించవలసిన వ్యక్తి అయి ఉన్నా. ప్రారంభంలో ఒక త్రాగుబోతువాడు కాడు. అమ్మ పాలు త్రాగే అలవాటు ఉందేమో గాని సారాయి తాగే అలవాటు భూమి మీద పుట్టిన ఎవ్వరికీ అలవాటు లేదు. కానీ కాలక్రమేణా పరిస్థితులను బట్టో
పరిస్థితులు అతనికి అనుకూలించకు, అతను అనుకున్నది జరగకపోవటం, మానసిక రోగి అయి కృంగబాటు కలిగిన వాడై ఇంతే కదా నా బ్రతుకు, ఇంతే కదా నా జీవితం అని కొన్ని చెడు అలవాటులకు, అవి చెడు కాదు, అతని జీవితము ఇలాగ చేస్తే బాగుంటాదేమో అని అనుకుని వాటికి మొదట అలవాటు పడతాడు, మొదట పొరపాటుగా అలవాటుకు వెళతాడు. అలవాటు అతని జీవితానికి పతనానికి దారితీసి పూర్తిగా అలవాటుగా బానిసగా మారిపోతాడు. ఇక ఆ తర్వాత ఆ మద్యం ఆ పూటకు త్రాగకపోతే అతడు ఉండలేడు. 10 మంది చేత చేయనిపించుకుంటాడు, కానీ అలవాట్లను మానుకోలేడు. అలవాట్లో వచ్చే పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. ఇలాగ అతని జీవితం వాటికి కొట్టుకుపోతుంటాడు. ఏనాడైతే ప్రభువులోనికి నువ్వు నేను వచ్చామో పరిస్థితులకు ఎదురీదేవారమై ఉన్నాము. పరిస్థితులకు మనం ఎదురైతే ప్రతి పరిస్థితి యందు, ప్రతి సమస్య యందు కూడా ప్రతి దినము ఏదో ఒకటి మన మీద విరుచుకుపడినట్లు అనుదినము యుద్ధ వాతావరణం మన జీవితంలో నెలకొల్పబడుతుంటాది. నువ్వు మంచిగానే ఉంటావు, కానీ నీ మంచి సమాజానికి అవసరం లేదు. నువ్వు చెడుగానే ఉండొచ్చు, నీ చెడుతో కూడా సమాజానికి పనిలే. నువ్వు మంచిగా ఉంటే ఎవరు కావాలి, చెడుగా ఉంటే ఎవరు కావాలి, మొత్తం మీద నువ్వు ఉండకూడదు అంతే. మా కళ్ళ ఎదుట నువ్వు కనబడకూడదు అన్నట్టు ఈ సమాజం ఎప్పుడు కూడా నువ్వు పడిపోతే, నువ్వు కృంగిపోతే, నువ్వు చెడిపోతే, నువ్వు నష్టపోతే, అన్నీ నీ చేజారిపోతే, మనుషుల యొక్క నువ్వు ప్రాధేయపడితే నిన్ను చూద్దామన్న ఆశతో సమాజం 1000 కళ్ళతో ఎప్పుడు కూడా ఎదురు చూస్తారు. నువ్వు బాగుపడితే చూద్దామని అనుకున్నవాడు దేవుడు ఒక్కడే. నువ్వు చెడిపోతే చూడాలనుకునేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. నువ్వు ఇల్లు కట్టుకుని ఆనందిస్తే అందరికంటే ముందుగా ఆనందించేవాడు దేవుడు. కానీ ఉన్న ఇల్లు ఓడ పెరిగి, ఇల్లు అమ్మేసుకొని ఊరు వదిలేసి నువ్వు పోతే నిన్ను చూడాలనుకునేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అంటే అనునిత్యము నీవు పతనమవ్వాలని చెప్పి ఒక ఖడ్గం ఎలాగైతే ఎదుటివాడిని చంపాలని కోరుకుంటారో సమాజంలో అనేక సమస్యలు యుద్ధ వాతావరణం రూపముగానే అనుదినము నీ మీద విరుచుకుపడుతూ నీకు విరోధముగా రూపించబడే ప్రయత్నాలు, నీకు విరోధముగా లేచేటువంటి సమస్యలు సమాజంలో నీకు చాలా ఉన్నాయి ప్రతిరోజు. ఆయుధం అంటే మీరు ఖడ్గము దాకా, బాణముల యుద్ధకు, ఈట దాకా మీరు వెళ్ళిపోకండి. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం అంటే మనిషి అంతటి బలమైన ఆయుధం మరొకటి లేదు. మామూలు ఆయుధమైనా ఒకవేళ తుప్పు పట్టి పాడైపోతాదేమో గాని అవతల వాడు నువ్వు పాడైపోవాలని కోరుకున్న ఉద్దేశం వాడిలో ఎప్పుడు నిలిచే ఉంటారు. ఒక ఆయుధాన్ని నువ్వు పక్కన పెడితే కొంతకాలం అనేది పాడవుతాడు. కానీ మనిషి యొక్క మనసులో నువ్వు చెడిపోవాలన్న ఉద్దేశం ఉంది చూశారు, అది వాడిలో ఎప్పుడు కూడా ఆ ఉద్దేశం అలా నిలిచే ఉంటారు. ఎప్పుడు చేతికి దొరుకుతావా, ఎప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి కాళ్ళ ఏళ్ల పడతావా, నీవు దిక్కుమాలిన స్థితిలో ఉంటే నేను చూడాలనుకుంటున్నాను, నీ పిల్లలు దేశ దిమ్మర్లు అయితే నేను చూడాలనుకుంటున్నాను, నీ పిల్లలు ఆయా గుమ్మముల్లోకి వెళ్ళి దేహి అని అడుక్కుంటే నేను చూడాలనుకుంటున్నానన్న ఇలాంటి భావం గల ఈ సమాజం మరణపు ఆయుధాల కంటే ప్రమాదకరం. మరణపు ఆయుధాలు కంటే ప్రమాదం. ఆయుధం ఒక్కసారి చంపుతాదేమో కానీ మరణపు ఆయుధాల కంటే ప్రమాదకరమైన ఈ సమాజం అనుదినము నిన్ను చంపుతూనే ఉంటాది. అందుకే భూమి మీద అసలు నరుల కాలము ఒక యుద్ధ కాలము వంటిది కాదా. నువ్వు మంచిగా ఉన్న సమాజానికి అనవసరం, కానీ నువ్వు ఉండకూడదు, నువ్వు పతనమవ్వాలని చెప్పి ఆయుధం ఎట్లా ఎదుటివాడి ప్రాణము తీస్తానో సమాజము కూడా నీ మీదకి లేచే సందర్భాలు వస్తాయి. చూడండి, ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనములో రాజు అయినటువంటి ఆ యొక్క కోరేషు ఇజ్రాయిల్ను విడిపించడానికి ప్రయత్నం చేస్తే అవతల వాళ్ళ మాటలు ఎట్లా ఉన్నాయి అని అంటే చూడండి ఒకసారి 4వ అధ్యాయము. అయ్యా, తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చినటువంటి ఈ యోధులు తిరిగి యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును
చూడండి ఏమంటున్నారు, ఆ చెడు పట్టణము వారు కట్టుచున్నారు, వారు ఒకవేళ దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరామత్తు చేయుచున్నారు. కావున రాజువైన తమకు తెలియవలసిన సంగతి ఏమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారమును నిలవబెట్టిన ఎడల వారు కనీసం మీ యొక్క సామ్రాజ్యానికి శిస్తువు గాని, సుంకమే గాని, ట్యాక్స్ రూపములో పన్నే గాని ఈయక ఉందరు. అప్పుడు రాజువకు రావలసిన ఆస్తి సొమ్ము పైకము నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము. ఏం తిన్నవారము? రాజు యొక్క మోచేతు నీళ్లు తాగి ఉప్పు తిన్నవారము. కనుక రాజువకు తమకు నష్టము కాకుండా మేము చూడవలనని ఉత్తరములను పంపి రాజువైన తమకు ఈ సంగతులు తెలియచేసితిమి. అబ్బా, ఏమండి, అవతల యూదులకు విరోధులైన వారు రాజుకు ఒక తాకీదు అనగా ఒక లెటర్, ఒక ఉత్తరాన్ని రాసి పంపారు. అయ్యా, మీరేమో ఇజ్రాయెల్ ని బానిసత్వం నుండి విడుదల పొందేలా చేశారు, మీ దేశానికి వెళ్ళిపోండి అంటున్నారు మీరు, పైగా మీ దేవుని ఆలయాన్ని కట్టుకోండి అంటున్నారు, మరామత్తు చేయించండి, గోడలు కట్టండి, కావాల్సి నేనే కర్రలు పంపిస్తా, రాళ్లు పంపిస్తా, ఆ సముద్రం మీద దాటడానికి వాడలు కూడా మీకు ఇస్తా, బంగారం నేను ఇస్తా, ఇన్ని మీరు చెప్పి 70 సంవత్సరాలు మీ దగ్గర బానిసలుగా ఉన్న వీళ్లను తమ స్వస్థలానికి వెళ్ళిపోమని మీరు చెప్తున్నారేటయ్యా రాజుగారు? అలా వెళ్ళిపోతే మీ రాజ్యములో కష్టపడి బరువులెత్తి పని చేసేటువంటి వారు మీకు కరువైపోతారు. 2, బానిసత్వముగా పనిచేసేవారు మీకు దూరమైపోతారు. 3, అక్కడికి వెళితే కనుక కాలర్లు ఎగరేస్తారు, కనీసం మీకు సుస్తు గాని, సుంకము గాని, పన్ను గాని కట్టరు. మీ రాజ్యములోకి రావాల్సిన నిధులు ఆగిపోతాయి. ఇలాంటి వారిని స్వాతంత్రులుగా పంపించడం మంచిది కాదు. ఇంకను మీ దేశంలో అణగారిన వర్గాల వలె బానిసలుగా ఉంచుట మంచిదని, ఎంతైనా మీ ఉప్పు తిన్న వాళ్ళం కాబట్టి ఈ లెటర్ రాసి మీకు ఇస్తున్నాం, ఎంతైనా మీ మోచేతు నీళ్లు తాగిన వాళ్ళం కాబట్టి నీ మీద దయకొలది ఈ మాటలు రాసి ఉత్తరము రూపంలో మీ పంపిస్తున్నాము అన్నారు. మీకు అర్థమైంది ఈ మాటలు? అంటే ఎదటివాడు బాగుపడుతుంటే అలా బాగుపడుతున్న వాడిని బాగుపడనీయకుండగా ఆ దేశపు రాజు కొంతమంది లేని విషయాలు అతని మదిలోకి తీసుకొస్తున్నారు, అతని మనసుల్లో పెడుతున్నారు. రాజు ఉద్దేశం ఏంటి? తొలి అధ్యాయము తొలి వచనం, పారసికపు దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్కు యెహోవా పారసికపు దేశపు రాజు అయిన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లా ప్రకటన చేయించిన. పారసిక దేశపు రాజు కోరేషు ఆజ్ఞాపించున్నదే మనకు, ఆకాశమందలి దేవుడైన యెహోవా భూలోకమున్న సమస్త జనములు నా వశము చేసి యోధా దేశమందున యెరూషలేము తనకు మందిరముగా కట్టింపమని నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. కావున మీలో ఎవరెవరు ఆయన జనులై ఉన్నారు. తక్షణమే వారు యూదా దేశమందున యెరూషలేము బయలుదేరి వెళ్లి యెరూషలేములో దేవుని మందిరం అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరం కట్టించాలి. అబ్బా, ఎంత మంచి అవకాశం ఇచ్చాడండి. రండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 10 వచనములు వ్రాయబడినది. ఇర్మియా గ్రంథము ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి నేను మీకు మరలా నేను పలికిన శుభవార్త
చాలంతే. అంటే ఇర్మియా కాలంలో చెప్పాడు, మీరు వెళ్ళిపోతారు 70 సంవత్సరాలు. వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు 70 సంవత్సరాలు అయిన తర్వాత ఏమవ్వాలి? వీళ్ళు బయటకు రావాలి. ఇప్పుడు బబులోను కాలము నెబుకద్నెజరు కాలంలో వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వారు కోరేషు కాలములో విడుదల పొందుతున్నారు. ఇది ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా సెలవిచ్చినట్లని మొదటి మాటలోనే మీరు చదివారు. ఏమని? ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై. చాలు. అంటే ఈ మాట మీరు ఎక్కడ చదివారు? 29 ఇర్మియా గ్రంథము 10 వచనంలో చదివారు. అలాగే 25 కూడా చదవండి. ఇర్మియా గ్రంథం 8వ వచనము. ఇర్మియా గ్రంథము 25 8వ వచనం. చాలంతే. అంటే ఆల్రెడీ చెప్తున్నాడు, బబులోను రాజు వస్తాడు, అతడు మిమ్మల్ని ఈడ్చి తీసుకెళ్తాడు, మీరు అక్కడ బానిసలైపోతారు అన్నాడు. అన్నట్టుగానే జరిగింది. 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు కోరేషు పరిపాలన కాలంలో వారు విడుదల పొందటానికి ప్రవక్త యెషయా ద్వారా దేవుడు ఒక మాట చెప్తాడు. చూడండి, యెషయా గ్రంథం 44:28 వచనము. యెషయా గ్రంథము కోరేషుతో, ఓ నా మంద కాపరి, నా చిత్తమును నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేములో మందిరము చాలంతే. ఈ మాట దేవుడు యెషయా ద్వారా కోరేషు కాలంలో మరల వారు ఏమవుతారన్నాడు దేవుడు? విడుదల పొందుతారు. ఇప్పుడు కోరేషు కాలం వచ్చేసింది. మొదటి అధ్యాయం మొదటి మాట. పారసికపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ఇర్మియా ద్వారా చెప్పబడినట్లు వారికి 70 సంవత్సరాలు బానిసత్వం విడుదల పొందారు. విడుదల ఎప్పుడైతే దొరికిందో అందరు గుండెల మీద చేతులు వేసుకొని సంతోషముగా బయటకు వెళ్ళిపోతున్నారు. ఏమంటే ఇప్పుడు జైల్లో 14 సంవత్సరాలు శిక్ష అనుభవించిన ఒక ఖైదీ, అతడు నిజముగా చావు మర్డర్ చేశాడో లేదో, మానభంగం చేశాడో లేదో, సరే మొత్తం మీద అతడు దోషి అయ్యాడు, ఖైదీగా చేయబడ్డాడు. అతనికి 14 సంవత్సరాల జైలు శిక్ష వేయబడింది. ఈ 14 సంవత్సరాల జైలు శిక్షలో అతడు 4 గోడల మధ్యంటూ ఆకాశమందు దేవుడు వైపు చూస్తున్నాడు. ప్రభువా, ఆ రోజు 7 గంటలకు నేను పని ముగించుకుని నా త్రోవలో నేను వచ్చేస్తే, నేను వచ్చిన అర్ధ గంటకు పోలీసు వారు వచ్చి నన్ను పట్టుకున్నారు. నిజంగా ఆ త్రోవలో వచ్చినప్పుడు అక్కడ ఏమీ జరగలా, ఆ చావుకి నాకు సంబంధమే లేదు. కానీ అన్యాయముగా కేసు నా మీద బిగించి నేనే హత్య చేశానని 14 సంవత్సరాలు నాకు ఖైదీగా చేశాడు. నా పరిస్థితిని చూసి ఇంటికాడ నా భార్య పిచ్చిదైపోయింది. జైల్లో నేను ఉన్నందుకు నా తల్లి నా మీద బెంగ పెట్టుకుని నా తల్లి చచ్చిపోయింది. నా తండ్రి ఇక నేను బయటకు రానేమోననుకుని బెంగతో అతడు కూడా చనిపోయాడు. పిల్లలు ఎదుగుతున్న వయసులో కడుపు నిండా అన్నం పెట్టవలసిన నేను జైలు ఖైదీగా మారి చెప్పకూడదు నేను తింటూ ఉన్నాను. అలాంటిది ఇప్పుడు నాకు విడుదల దొరికి ఉంది. నా కూతుర్లు వయసు వచ్చారు, పెళ్లిడికి వచ్చారు. జైలుకి నేను వచ్చినప్పుడు నా పిల్లలు చిన్నవాడు. ఈ 14 సంవత్సరాల శిక్ష పూర్తయ్యేసరికి నా పెద్ద కుమార్తెకి వయసు ఇంత, నా రెండో కుమార్తెకి వయసు ఇంత, నా కుమారుడు వయసు ఇంత. ఆహా, ఇక మీదట నా బిడ్డలకు నాకు ఒక మంచి జీవితం దేవుడిచ్చాడని చెప్పి జైలు గేటు దాటి బయటకు వస్తుంటుండగా మరలా ఎవరో 2 పోలీసు సిబ్బంది వారు, చాగు, పొరపాటు జరిగింది, నీకు విడుదల లేదట, మరలా నువ్వు వెనక్కి రావాల్సిందే అనంటే అది ఏమైపోతా చెప్పండి? అది ఎంత దుఃఖకరమైన విషయము. ఏం చెప్పుకోగలుగుతాడు ఆయన? పూర్తిగా బయటికి రావాలా. గేట్ అయితే దాటాడు, ప్రాంగణంలోనే ఉన్నాడు, బయట గేట్ ఇంకా దాటరా.
మరలా పోలీసు వారు వచ్చి లేదు నిన్ను ఇంకా ఖైదీగా ఉంచమన్నారు, ఎవరికో విడుదలైతే నీకు విడుదల కానీ కాదు, నువ్వు వెనక నడవలసిందే. ఇప్పుడు ఇజ్రాయేలుకు విడుదల దొరికింది, బయటకు వస్తున్నారు. ఈలోగా కొంతమంది ఇజ్రాయేలుకు విరోధులైన వారు లేచి రాజుకు లెటర్ రాశారు. అయ్యా రాజా, మేము నీ ఉప్పు తింటున్నవాళ్ళం, మీ మోచేతుని తాగేవాళ్ళం, మీ మంచి కోరేవాళ్ళం, మీ రాజ్యం ఎప్పుడు 10 కాలాల పాటు బాగుండాలని కోరుకునేవారు అన్నట్టు మీరు ఇజ్రాయేల్ని విడిపిస్తున్నారు, వాళ్ళ దేశానికి వెళ్ళిపోమని మీరు చెప్తున్నారు. అలా వెళ్ళిపోతే మీ దేశంలో బానిస పనులు చేసేవారు మీకు కరువైపోతారు. 2, మీకు ట్యాక్స్ రాదు, పన్ను కట్టరు, ఆ దేశం వెళ్ళిపోయి మీ మీద వ్యతిరేకంగా జీవిస్తారు. అలాంటి వారిని వదలకూడదు, ఇంకా బానిసలుగా అణిచివేయాలని మీ మోచేతు నీళ్లు తాగి మేము మిమ్మల్ని కోరుకుంటున్నామని లెటర్ రాసి పెట్టారటండి. ఈనాడు సమాజము కూడా ఇలాగే లేస్తారు. అందుకే నన్ను ఆయుధం అంటే మీరేదో ఒక కత్తి అని అనుకోబాకండి. మనుషులు ఆయుధం కంటే ప్రమాదకరమైన వారు. మనుషులు మనసుల్లో ఉన్న ఉద్దేశాలు ఆయుధాల కంటే బరువు కలది. ఒకవేళ ఆయుధము ఒకరోజు చంపుతాదేమో కానీ మనుషుల ఉద్దేశాలు తోటి వారిని అనుదినము చంపేస్తుంటాయి. అలాంటి టైంలోనే నీకు కావాలి దేవుని ఆదరణ, దేవుని సమాధానం, దేవుడిలో దొరికి ఆ నెమ్మది, ప్రశాంతత నీకు కావాలి. సమాజాన్ని చూస్తున్నాం, సమాజం ఎట్లా నడుచుకుంటుందో గమనిస్తున్నాం. అలాంటి కోపములో పడిపోవలసిన నీవు దేవుని యొక్క బలాన్ని ఎందుకు నువ్వు ఆశ్రయించాలి అంటే, ఆ స్థితిలో తిరిగి పురుగొల్పబడి నువ్వు నిలబడటానికి దేవునిలో నుండి దొరికే ఆ బలము, విశ్వాసం నీకు అవసరం. అందుకు నువ్వు దేవుని సహవాసాన్ని ప్రేమించాలి. ఆ మాట ఎప్పుడు దొరుకుతాడా, నా హృదయాన్ని దేవుడు ఎప్పుడు బలపరుస్తాడా అన్న భావముతో దేవుని సన్నిధానానికి నువ్వు రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 పనులు జరుగుతాయి. ఒకటి, దేవుడు నిన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు చెల్లించుచు ఆయనను ఆరాధించడం జరుగుతుంది. 1. 2, ఈ పనంతా అయిపోయిన తర్వాత ప్రశస్త వాతావరణంలో దేవుని వాక్యం నువ్వు వింటూ దేవుడు నీతో మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు పాటలు పాడారు, ఆరాధన చేస్తారు, ఇదంతా దేవుడికి వెళ్ళవలసిన నైవేద్యంగా వెళ్ళింది. ఇప్పుడు దేవుడు నీ హృదయాలలో ఉన్న ఉద్దేశాలు ఎరిగిన దేవుడు మీతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. ఈ మాటలను మీరేం చేయాలంటే మీ హృదయాలలో వీటిని తలపోసుకోవాలి. తెల్లారి సమాజ మధ్యలో నేను ఉన్నానా, ఆయుధం వంటిదో కత్తో ఒక బళ్ళెవో నేను అనుకున్నానే కానీ ప్రభువా, సమస్య ఒక ఆయుధంగా ఉంటుందని, మనుషుల ఉద్దేశాలు ఒక ప్రమాదకరమైనటువంటి పదులు కలిగినటువంటి ఆయుధములుగా ఉంటాయి అనేది నీ వాక్యము ద్వారా ఇప్పుడు నేను అర్థం చేసుకుంటున్నాను ప్రభువా. నా మేలు కోరేవారు సమాజంలో 10 మంది ఉంటే నా చావు కోరేవారు 10,000 మంది ఉన్నారు ఈ సమాజంలో. నేను బాగుంటే ఆనందించాలని ఒకరో ఇద్దరో ఉంటే ఉండొచ్చేమో, కానీ నేను చూస్తుంటుండగా చెడిపోతే గనుక నన్ను చూసి చంకలు కొట్టుకుని ఆనందించాలని వారు 10,000 మంది కంటే ఎక్కువగా ఉన్నారు. ఎవరి కొందరు జీవితాలు మనం చూస్తాం. ఎవరో పలానా ఆయన చనిపోయారంటే ఇక్కడ స్వీట్స్ పంచి పెడతారు. ఎలా చచ్చాడా అని చెప్పి ఆ చచ్చిపోయిన పేరు మీద మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొంతమంది చక్కని తారాజువులు వెలిగిస్తూ ఆ మందుగుడు సామాను కాలుస్తూ స్వీట్లు పంచిపెట్టేవారు కూడా ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చనిపోయిన వాడు కాలుకొని గుండెల మాత్రం ఏడుస్తుంటారు వాళ్ళ ఇంటికాడ. వాడు మంచోడో చెడ్డోడో పక్కన పెట్టండి ఆ విషయం, మొత్తం మీద మనిషే కదా వాడు. చనిపోయినందుకు వాడు భార్య, వాడు బిడ్డలు గుండెల బాదుకొని ఏడుస్తుంటే కొంతమంది ఏం చేస్తారంట, మరణపు వార్త విని ఏం చేస్తారట, అదేదో శుభవార్తగా భావించి అనేకులకు స్వీట్లు పంచి పెడుతుంటారు. అంటే సమాజం అలాంటి కుళ్ళిన వ్యవస్థ ఇది. మరి ఇలాంటి సమాజంలో ప్రభు బిడ్డగా నువ్వు నేను బ్రతుకుతున్నప్పుడు మరణము ఆయుధము కంటే ప్రమాదకరమైనవి ఎన్ని నీ పట్ల విరోధంగా లేస్తాయో ఆలోచన చేయండి. ఇక్కడ యెజ్రా కాలంలో కోరేషు రాజు నాకు ఆ లెటర్ రాసిన తర్వాత తను చేసిన పని ఏంటో తెలుసా? అబ్బాయి, మీరు ఎన్ని ఉత్తరాలైనా ఏంట్రా, ఎన్ని మాటలైనా నాకు చెప్పండి రా, నాకు దేవుడు చెప్పిన మాట మాత్రమే నేను వింటా.
ఆకాశమందున్న దేవుని మాటకే నేను లోబడతాను. వీళ్ళను విడిపించమన్నాడు, నేను విడిపిస్తున్నానంతే. మందిరం వీళ్ళ చేత కట్టిస్తాను. యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణమా, ఓ నమ్మంద కాపరి కోరేషు, నీవు మరలా కట్టబడదు. యెరూషలేము గురించి దేవుడు నాకు తెలియపరిచాడు. కాబట్టి దేవుని మాటకే లోబడతాను తప్ప మీరు పైన డైలాగులేసి మీ మోచేతు నీళ్ళు తాగిన వాళ్ళము, ఎంతైనా మీ ఉప్పు తిన్న వాళ్ళము, మీ నీడ కింద బ్రతుకుతున్న వాళ్ళము, ఏదో చెప్పాలని మరి చెప్తున్నా, మరి మా మాట అంటే చాలా మంచిది అని నన్ను కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూసారా, ఇందులో ఏ ఒక్క మాటకి నేను లోబడనుగా అని చెప్పి దేవుని మాటకు మాత్రమే లోబడన్నాడు. ఇక్కడ ఎవరెవరు ఇశ్రాయేలీలు ఉన్నారు చేతులెత్తండి, మీరందరినీ స్వస్థలానికి క్షేమంగా వెళ్ళిపోయి మీ అందరికి విడుదల చేశాను అన్నారు. అంటే వారు విడుదల పొందటం కొంతమందికి ఏం కాలేదు, ఇష్టము కాలేదు. వారు విడుదల పొంది సొంత ప్రదేశాలకు సంతోషంతో తిరిగి వెళ్ళటము ఎందుకో కొందరికి అంగీకారం కాల. ఇప్పుడు చెప్పండి, 10,000 మంది పలికినటువంటి అబద్ధముగా ఉత్తరాలు వేసి రాజును పొగుడుతూ మీ ఉప్పు తిన్నవాళ్ళం, మీ మోచేతు నీళ్ళు తాగేవాళ్ళం, మీ మంచి కోరిని చెప్తున్నాము, వారి వల్ల మీకు ఒక పైసా లాభం కూడా రాదు, మీకు పన్ను కూడా కట్టరని ఇన్ని మాటలు మాట్లాడిన వీరి మాటలు గెలిచాయా, కోరేషు మాట మాత్రమే గెలిచిందా అంటే రాజైన కోరేషు మాట మాత్రమే గెలిచింది. దేవుడు అందుకే అంటాడు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం ఏ కాలమందు వర్ధిల్లదు. ఎప్పుడో తెలుసా, నీవు ఆయన చాటును ఉన్నప్పుడు, ఆయన చాటుననగా ఆయనను నువ్వు ముందు పెట్టాలి, ఆయన వెనక నీడలో నువ్వు దాచబడాలి. దేవుణ్ణి వెనక పెట్టి నువ్వు ముందుంటే గనుక ఎదురుగా వచ్చే ఖడ్గానికి నువ్వు బలైపోతావు. ఆ మాట అర్థమైందా? ఈనాడు చాలా మంది ఏం చేస్తారంటే దేవుణ్ణి వెనకాతలు పెడతారు, తాము ముందుండటానికి వారు ఇష్టపడతారు. అమ్మా శబ్దం రానివ్వకమ్మా, తమకు చూడలాగా దేవుణ్ణి వెనకాతలు పెడతారు, తమ అభిప్రాయాలు తమ ఉద్దేశాలు ముందు లైన్లో పెడతారు. ఏమో మీరు దేవుణ్ణి నమ్ముకున్నాం సార్, కానండి మాకు ముందు నుండి వస్తున్న ఆనవాయి కదండి, మరి ఇలా చేయాలి కదండి బాగుంది అని చెప్పేసి తమ అభిప్రాయాలు తమ ఆలోచనలు తమ ఉద్దేశాలు ముందు పెట్టి దేవుని మాటలు వెనక పెడతారు. బైబిల్ చెప్తుంది, మహోన్నతుని చాటు. ఎవరి చాటు? ఉద్దేశాల చాటు ఉండక, నీ సొంత బుద్ధులు చాటు ఉండక, నీ సొంత ఆలోచన చాటు నువ్వు ఉండక, సాక్షాత్తు నువ్వు ఎవరి చాటు ఉండాలి అంటే నీ ప్రభు చాటు ఉండాలి. కొన్ని సందర్భాలు అంటే వాడు తల్లి చాటు పెట్టమ్మా, ఏమంటావట, వాడు తల్లి చాటు పెట్టమ్మా, అడిగేం తెలియదమ్మా, అడెప్పుడు చూసిన వాడు తల్లి చెంగట్టుకునే తిరుగుతాడు, ఇంకంతకుమించి వాడికి ఏమీ తెలియదమ్మా, వాడు తల్లి సంరక్షణలో పెరిగిన బిడ్డమ్మా, దయచేసి వాడిని ఏం అనకండి అమ్మా, వాడు తల్లి చాటు బిడ్డ అని ఎట్లాగైతే అంటామో, మహోన్నతుని చాటున నువ్వు ఉండాలి, నీకు ముందు ప్రభువుని పెట్టాలి. ఆదాము చెట్టు చాటుకు వెళ్ళాడు, చెట్టును ముందు పెట్టాడు. చెప్పండి, చెట్టు వెనకాతలకు వెళ్ళి ఆదాము అవ్వ ఉన్నారు, వారికి ముందు ఎవరు పెట్టుకున్నారు? చెట్టును పెట్టారు. కానీ మీరు చదివే 91 ఏమంటాడు? మహోన్నతుని చాటున. అంటే ఎప్పుడైతే దేవుని చాటున దేవుడు నీడలోకి ఆయన రెక్కలను ఆశ్రయిస్తావో ఆయనను ప్రధానంగా నువ్వు ముందు పెట్టు. నేను గొర్రెలకు ముందుగా పోవచ్చున్నాను, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నన్ను వెంబడించినట్టే ముందా వెనకాతలా? గొర్రెలు ఎక్కడ ఉండాలి? గొర్రెలను ప్రభువు కాపరి వెంబడించడు, కాపరినే గొర్రెలు వెంబడించాలి. 50 కీర్తన 16 వచనాలు మీరు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంటుంది. 50 కీర్తనలు అంటాడు, భక్తిహీనులతో యెహోవా ఈలాగు సెలవిచ్చుచు ఉన్నాడు, నీవు నా కట్టడలను వివరించుటకు నీకు ఏమి పని? నా నిబంధన నీ నోటితో ఎట్లా వచిస్తున్నావు? దిద్దుబాటు నీకు అసహాయము కదా.
నీవు నా మాటలను నీ వెనకకు తోసేస్తాను. అంటే దేవుని మాట ఎక్కడ పెడుతున్నారు వీళ్ళు? వెనకాతలు పెడతారు, తమ మాట ముందు పెడుతున్నారు. జాగ్రత్త, ఎప్పుడైతే నువ్వు ముందుండే ప్రయత్నం చేసి దేవుడిని వెనకాతలు పెడతావు, నువ్వు వర్తిల్లావు. నీ అభిప్రాయాలు, నీ ఆలోచన ఎప్పుడైతే నువ్వు ముందు స్థానంలో పెట్టి దేవుణ్ణి తీసుకెళ్లి 7 అడుగులు వెనకాతల పారేస్తే కనుక అది నీకు ప్రయోజనం కాదు. దేవునికి పెద్ద పీఠము వేయి, దేవునికి ప్రాధాన్యతని, దేవునికి మొదటి స్థానం ఇచ్చి, దేవునికి ప్రాముఖ్యతనిచ్చి, అయ్యా మీరు ఎన్నన్నా చెప్పండి అయ్యా, మొదట నా దేవుడికి నేను ప్రయాతినిస్తాను, ఆ తర్వాత ఏదైనా ఎంత బంధువులైనా నా దేవుని మాటకి నేను విలువిస్తున్నాను, నా దేవుని మాటకి నేను విలువిస్తాను. ప్రభువా, ఎవరెవరో చెప్పారు, ఎన్నో మాటలు నేను విన్నాను, ఇప్పుడు నీ మాట చొప్పున నేను నా వలను వేతును. ఎవరి మాట చొప్పున? నీ మాట చొప్పున నా వలను వేతును. అలాగు వారు వలలను వేయగా విస్తారమైన రాశిని వారు పట్టిరి. ఎవరి మాట ముందు పెట్టారు? మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. అలాగూ మీరు సమ్మతింపకయు నా మాట మీరు అంగీకరింపని ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గమునకు పాలవుతారు. ప్రభు యొక్క మాటలు ఎలా ఉంటాయంటే వినటానికి కఠోరంగా ఉంటాయి, కానీ ఆ మాట వెనకాతల లోతైన భావం చాలా విలువైంది. ప్రభు ఈ మాట అంటాడు సందర్భంలో, ఒకడు నాకంటే ఎక్కువగా తన తల్లినైనను, తన తండ్రినైనను, తన కుమారుడునైనను, తన కుమార్తెనైనా, తన ఇంటినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు. ఈ మాటను భూతత్వంలో పెట్టి చూపించి చూడండి, ఆయన మాట ఎలా ఉందో. ఏమంటున్నాడు ఆయన? నాకంటే తన తల్లిని గాని, తండ్రిని గాని, కుమారుడిని గాని ప్రేమించద్దట. అంటే ఒక శాడిస్ట్ దేవుడే కదండి. ఏమంటే ఎవరైనా అలాగ అంటారండి? అది దేవుడు తత్వం అండి. దేవుడు అనేవాడు ఎలా చెప్పాలి? బాబు, నీ భార్యను, నీ తల్లిని, నీ తండ్రిని ప్రేమించుకో అని చెప్పాలి, కానీ నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమ అని అన్నావాడిని దేవుడు ఎట్లా అంటావు అని అనుకుంటూ ఈ మధ్య కాలంలో వాక్య అనుభవం తెలియక చాలా మంది వెర్రి మాటలు మాట్లాడే వాళ్ళు చాలా మంది. జాగ్రత్త, అర్థం చేసుకోండి. ఆ మాట దేవుడు చెప్పుటలో ఎంత పరమార్థం ఉందో తెలుసా? ఒకవేళ దేవుడి కంటే అత్యధికముగా నీ తల్లినే నువ్వు ప్రేమిస్తున్నా అనుకో హఠాత్తుగా నీ తల్లి గుండాయిగా చచ్చిపోయింది అనుకోండి, మరొక్షణం నీ తల్లిని చూడలేక నువ్వు చచ్చిపోతావు. ఎందుకంటే నీ తల్లి మీద పంచ ప్రాణాలు పెట్టేసుకున్నావు, నీ తల్లే సర్వం అనుకున్నావు. ఆయన మనిషి అన్నాక ఏదో రోజు మనం ఏమవుతాం? చచ్చిపోతాం. అది తల్లి అయినా, అతడు తండ్రి అయినా, అతడు కుమారుడైనా, అతడి కుమార్తె అయినా, ఎక్కువగా నువ్వు ఎవరి మీద ప్రేమిస్తున్నావు అది ఏ రోజైనా నీకు దూరం అయితే మొదటి పిచ్చోడు అయిపోయేది నువ్వే. ఏంటాడు అలా తయ్యారుడు చుట్టు పెంచుకొని ఏం చేస్తాం? వాళ్ళ కొడుకు కూతురు బండి నుంచి వస్తున్నారంటే యాక్సిడెంట్ తెచ్చిపోయారు. ఆ షాక్ వార్త విని పిచ్చోడైపోయాడు, పాపం పిచ్చోడైపోయాడు. ఇలాగా కొన్ని వినకూడని, చూడకూడనివి మన కంటికి కనబడినప్పుడు, వినకూడని పరిస్థితులు మన చెవిని, మన హృదయం పడినప్పుడు మన హృదయం వాటిని తట్టుకోలేదు. కొన్ని వినకూడని వార్తలు మన చెవిని పడేసరికి మన గుండెపోటు వచ్చి మనం మొదట చచ్చిపోతాం. అలా అని చెప్పి నీ తల్లిదండ్రులు ప్రేమించద్దు అని కాదు ఇక్కడ. అంతము వరకు నీ తల్లిదండ్రులను ప్రేమించు, అంతము వరకు నీ బిడ్డలను ప్రేమించు, కానీ నాకంటే ఎక్కువగా చిక్క. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించి మాట చెప్తున్నాడు బిడ్డ. ఎందుకంటే మరీ ఎక్కువగా మమకారం పెంచేసుకుంటే, అధికమైన మమకారం పెంచుకుంటే హఠాత్తుగా వారికి జరగకూడదు ఏదైనా జరిగితే నువ్వు తట్టుకోలేవు, నువ్వు మనిషిగా నిలబడలేవు. అది చూసిన మరోక్షణమే వస్తున్న లారీకి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి నువ్వు చచ్చిపోతావు, లేదా ట్రైన్ కింద పొరపెట్టి నువ్వు చచ్చిపోతావు. ఏమంటే ఇలా జరిగిందట? అవునండి. ఒకే రోజు ఇంట్లో 4 చచ్చిపోయేసరికి తట్టుకోలేక నేను మాత్రం ఎందుకు బతకాలా, నాకంటూ ఎవరున్నారు ఈ లోకంలో అని అనుకొని ఉదయం వేసరికి ఆడుకుని ట్రైన్ కింద కూడా చచ్చిపోయింది. ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే
ఆ మనుషుల మీద అత్యధికమైనటువంటి మమకారం పెంచుకోవటం, వారికి ఏదో నష్టం కలగటం, అది చూసి తట్టుకోలేక గుండెపోటొచ్చు అకాల మరణానికి వీళ్ళు గురవుతారు. ఈ మాటను బట్టి దేవుడు చెప్తున్న మాట అబ్బాయి, నాకంటే ఎక్కువగా దీన్ని ప్రేమించినా అది నీతో ఎంతో కాలం ఉండేది కాదు, నేను దాటి వెళ్ళిపోతాది. అది నేను దాటి వెళ్ళినప్పుడు పిచ్చోడు అయిపోతా. నన్ను ప్రేమించావా, నిత్యము నేను నిలుచుండేవాడు, అనుదినము నిన్ను ఆదరిస్తుంటా. కళ్ళ ముందు ఎలాంటి పరిణామాలు, ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురవుతున్నా నీ గుండె ధైర్యం పరిచి నీకు తోడుగా ఉండేవాడిని నేను. కాబట్టి నీ భారము నా మీద వేసి ప్రశాంతంగా ఉంటావు. ఎంతైనా మనుషులమే కదండి, ఎంతైనా ఆస్తి ఎలా వచ్చిందో అలా అయిపోద్దండి, ఎంతైనా మనుషులమే కదండి, చావు తప్పదు అని అన్నట్టుగా జీవితంలో గ్రహిస్తూ ముందడుగు వేయి. అంతే తప్ప దేవుడు ఉన్నట్లుగా ఒక మనుషుడు నిరంతరం ఈ భూమి మీద ఉండిపోయేవాడు ఎవడూ లేడు. ఏదో ఒక దినాన అందరూ ఈ లోకాన్ని ఖాళీ చేసి వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలి. ఈ కారణం చేతే ప్రభు చెప్పాడు, నాకంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో అలా ప్రేమించబడేది నీ నుండి దూరం అయిపోయినప్పుడు నువ్వు తట్టుకోలేవు, దానికంటే ముందు నువ్వే చచ్చిపోతావు. అందుకు నిన్ను ప్రేమించి మాట చెప్తున్నాను బిడ్డ, దేనిని ఈ లోకంలో ఎక్కువగా ప్రేమించు. అలా ప్రేమిస్తే అది నిన్ను మోసపరుస్తుంది, నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. ఇలాగ దేవుడు బలపరిచే విషయాలు మాట్లాడుతుంటే ఇది లోకానికి అర్థం కాక దేవుని మరొక కోణములో మరొక రీతిలో చూస్తూ అజ్ఞానంగా చెప్పేవారు కూడా సమాజంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఆయుధం అంటే మీ దృష్టిలో అది పెద్ద గెద, లేకపోతే బాణము, పెద్ద ఈటె, పెద్ద ఖడ్గం అని మీరు అనుకోకండి. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం అనే మాటకు కొన్ని సమస్యలే నీ పాలిట ఆయుధాలు, కొన్ని ప్రతికూలమైన కష్టాలే నిన్ను చంపేసేటువంటి ఆయుధాలు. 121వ కీర్తన అనుకుంటా, 124వ కీర్తన అనుకుంటా, అక్కడ అంటాడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను వారి ఆగ్రహమునకు మనపై రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణములతో మృంగివేసియుందురు. చాలండి. ఏంటి మాటకు అర్థం? మనుషులు మన మీదకు లేచినప్పుడు. మనుషులు లేస్తారా? ఎస్, లేస్తారు. ఎట్లా లేస్తారు? సునామీ లాంటివి తుఫాన్లు వచ్చినప్పుడు సముద్ర అలలు లేస్తాయి, చూశారు? చెప్పాలి. అలలు, ఒక్క అల లేచింది అనుకోండి, ఏం జరుగుద్ది? దాని సమీపంలో ప్రయాణం చేశాడు పేదవాడైనా, పెద్ద నావైనా ఆ అల లేచి అలా వచ్చి అలా పడేసరికి ఏమవుద్ది? కొల అందరూ నాశనం, ఒక్క దెబ్బలో చచ్చిపోతారు. మంటలు లేస్తాయో లేవా? చెప్పాలి. మంటలు లేస్తాయి, సముద్ర తరంగాలు లేస్తాయి, అప్పుడప్పుడు సుడిగాలి వీచినప్పుడు ఎలాగ తిరుగుతూ చెత్త చెదారము తుమ్ము దోగలు అంతా కూడా పైకి లేస్తాయి. ఇవి లేస్తాయంటే అనుకోవచ్చు, కానీ సృష్టిలో ఇవి మాత్రమే గాక వాటికంటే ప్రమాదకరమైన మనుషులు మన మీదకు లేచినప్పుడు తుఫానులోనైనా తప్పించుకోగలుగుతావేమో, సముద్ర అలలు లేచినప్పుడు వీలైతే తెలివిగా ఈత కొట్టుకొని తప్పించుకోగలుగుతావేమో, సుడిగాలి వీచి లేచినప్పుడు చెట్లు ఎగిరి పడిపోతున్నప్పుడు కూడా నువ్వు నిలబడతావేమో, కానీ మనుషులు లేచినప్పుడు నువ్వు నేను తట్టుకోలేవు. కానీ ఇక్కడ కీర్తనకారుడు చెప్తాడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపై రగులు కొనినప్పుడు. వాస్తవానికి ఏది రగులుతుంది? అగ్ని రగులుకుంటారు, మంట రగులుకుంటారు. చెప్పండి, ఏది రగులుకుంటుంది? మంట లేక అగ్ని రగులుకుంటారు. మనుషులు రగులుకోవడం ఏంటండి? ఎస్, నిన్ను మండించటానికి, నువ్వు లేకుండా బూర్దు చేయటానికి మనుషులు కూడా ఒక్కొక్క కట్టె, ఒక్కొక్క కర్ర మాదిరిగా అగ్ని లేచినట్లుగా నిన్ను కాల్చడానికి సమాజంలో సమస్యలు అనేటువంటివి అనేకమైనవి నీ మీదకు లేచినప్పుడు
యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు జలముల వలె ప్రవాహముగా మన మీద పొర్లి పారుతున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉండని ఎడల మనందరము అగాధములోకి దిగిపోవారము. ఇప్పుడు ప్రజలకు విడుదల దొరికింది, అందరు సంతోషంతో బయటకు వస్తే కొందరు విరోధులు లేదు వీరిని ఇంకా వెనక తీసుకెళ్లి బానిసలుగా ఉంచండి అని చెప్పి రాజుకు లెటర్ రాశారు. ఏమని? అయ్యా, మీ ఉప్పు తిన్న వాళ్ళని మీ మంచి కోరుతున్నాం, వాళ్ళని విడిపించకండి, వారిని ఇంకా బానిసలుగానే ఉంచండి, వారు తమ సొంత దేశానికి వెళ్తే కొమ్ములు వచ్చేస్తాయి, వారికి విడుదల ఇవ్వద్దని ఎంతో మంది రాజుకు చెప్పారు. కానీ రాజు ఎవరి మాట తీసుకున్నాడు తెలుసా? వీళ్ళెవ్వరి మాట తీసుకోలేదు, కానీ దేవుని మాట మాత్రమే తీసుకున్నాడు. ఇర్మియా ద్వారా చెప్పబడిన లేఖనము నెరవేర్చబడినట్లు రాజైన కోరేషు కాల పారసికపు రాజైన కోరేషు దినములలో జరిగిన చర్య వివరణ ఏదనగా, మీరు మీ దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళి యెరూషలేముకి వెళ్ళి మీ దేవుని ఆలయము కట్టుకోండి. కాబట్టి ప్రియులను, దయచేసి కోరేషు రాజు దేవుని మాట ముందు పెట్టినట్లుగా నీ నిజ జీవితంలో ఎప్పుడైతే దేవుని మాటను ముందు పెడతావో అప్పుడు నీకు విరోధముగా రూపించబడిన ఏ సమస్య, ఏ ఆయుధం వర్తిల్ల. ఏ కారణము చేతైనా దేవుని మాట వెనకాతల పెట్టి నీ మాటే ముందు పెట్టాలని నువ్వు అనుకుంటే, నువ్వే ప్రధానంగా నా మాటే నెగ్గాలి, నా మాటే గెలవాలి, నా మాటే పైన ఉండాలి అని అనుకుంటూ నీ మాటకు నువ్వు ప్రయారిటీనిస్తే కనుక జీవితం ఎక్కడో చోట దెబ్బైపోతావు. అందుకు ప్రభువులోకి వచ్చిన తర్వాత నేనైనా నువ్వైనా ఇలా మనవి చేయాలి, దేవా నాతో మాట్లాడు, దేవా నీ మాట ప్రకారంగా నా అడుగులు వేయనేమో, నీ చిత్తమును నేను నెరవేర్చుట నాకు సంతోషము పుట్టించుము, నీ ఆలోచన చొప్పున నేను అడుగులు వేయుట నాకు దారి చూపించు ప్రభువా, నా బ్రతుకు కాలం అంతా నీ చిత్తము నా యందు నెరవేర్చు ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకోవాలేమో తప్ప నా చిత్తము నెరవేర్చు, నువ్వు దేవుడు అయితే నేను అనుకున్నది జరిగేలా చేయి, నువ్వు గొప్ప దేవుడు అయితే రేపు ఉదయం కల్లా నాకు గ్రీన్ సిగ్నల్ సంతకం పెట్టే, నువ్వు గొప్ప దేవుడు అయితే రాత్రి అద్భుతాలు చేసే, ఇలాంటి షరతులు జ్ఞానము కలిగిన దైవ బిడ్డలు ఎవ్వరు దేవుడి దగ్గర పెట్టారు. ప్రభు యొక్క శుభ నిరీక్షణతో తండ్రి హాస్పిటల్ దాకా తీసుకొచ్చాం, డాక్టర్లు అయితే 10 లక్షలు అవుతుందని చెప్పారు. అంత స్తోమత మాకు లేదని నేను మీకు చెప్పక్కర్లేదు. నేను ఉంటున్నది చిన్న అద్దె గుడిసెలో, నా భర్త నేను కష్టపడితే రోజుకు వచ్చిందాక అలాగే కుటుంబం గడుస్తుంది, 4 బిడ్డలు, కుటుంబం పోషించటమే కష్టం. డాక్టర్లు అయితే తీసుకెళ్ళిపోమంటున్నారు. వాడి బ్రతుకైనా మరణమైనా నీ చేతుల్లో పెడుతున్నావు, నీ చిత్తమే జరిగించాడు. బ్రతికించావా వాడిని, నీ మహిమార్థముగా మేము సమాజంలో ప్రభు కొరకే జీవించాలని చెప్పి. ఒకవేళ చనిపోతే ప్రేత వస్త్రం తీసుకొచ్చి చుట్టి అలాగే తీసుకెళ్లి గోతులో కప్పెట్టేస్తాం, కానీ నీ సహవాసాన్ని మాత్రం నేను విడవను ప్రభువా. బిడ్డ చనిపోయాడని చెప్పి నా మనసులో కఠినం చేసుకొని నీ మీద అలిగి దేవుడు నాకు ఏం చేశాడు అని చెప్పి నీ మందిరానికి రాకుండా అయితే నేను మానను. అది నా ఒక్క బిడ్డే కాదు, నా 2 బిడ్డలు మరణించిన 2 బిడ్డలు కాదు, యోబు వలె 10 మంది పిల్లలు ఒకే రోజు ఒకే గడియలో చనిపోయినా నీ సన్నిధి నేను విడవను ప్రభువా. ఇలాంటి తీర్మానం, ఇలాంటి భక్తి భావము ఎవరి జీవితంలోనైతే ఉంటుందో వారితోటి దేవుని సహవాసం ఉంటుంది. అందుపై ఎవరో చెప్పారు యేసుబాబు నమ్ముకుంటే అన్ని కోరికలు తీరిపోతాయట, యేసుబాబు నమ్ముకుంటే అన్ని కలిసి వచ్చేస్తాడట, యేసుబాబు నమ్ముకుంటే రాత్రి అనుకుంటే ఉదయం పెద్ద వృక్షం అయిపోతాయట విత్తనము, ఉదయం కాలం పెద్ద పెద్ద ఫలాలు వచ్చి చేతులు పడిపోతాయట. ఆ భావాలు ఎవరైనా చెప్తే దయచేసి బుద్ధిగా నమ్మబాకండి. ప్రభు లోనికి వచ్చిన తర్వాత ప్రభు చేసే పని ఏమిటంటే, తొలి రోజుల్లో దేవుడు మీకు చాలా ఆదరణ ఇస్తాడు, చాలా నెమ్మదినిస్తాడు, చాలా ప్రశాంతతనిస్తాడు. ఎంతవరకు నీ అంతటి నువ్వు జాగ్రత్తగా అడుగులు వేసి పరుగులెత్తి, అది నడిచి పరుగులెత్తే స్థాయి వచ్చే వరకు నేను ఆదరిస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే భారము తెచ్చి స్వయంగా దేవుడే నీ నెత్తి మీద పెడతాడు. తెలుసా విషయం? ప్రారంభ రోజుల్లో ఉన్నంత సుఖము కాలము గడిచిన తర్వాత నీకు దొరకదు. ఎందుకు దొరకదో దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తా వినండి. మీకు సరిగ్గా 10 మంది పిల్లలు పుట్టారు మీరు అనుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. 10వ వాడు పుట్టేసరికి మొదట పుట్టిన వాడికి వయసు ఎంత వచ్చి ఉంటుందంటారు?
అనుకోండి, 20 ఏళ్ళు అనుకోండి, 10 మంది పిల్లలు కదా, రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మొదటి పుట్టు పిల్లోడికి ఎంత వచ్చింది వయసు? 20. అంటే ఆఖరోడు 10వ పిల్లోడు నీకు పుట్టేసరికి మొదటి వాడికి వయసు ఎంత వచ్చింది? 20. ఇప్పుడు నువ్వు పాలు ఎవరికి ఇస్తావు? చెప్పాలి, పాలు ఎవరికి ఇస్తావు? పెద్దోడు కదా, ముందు నేను కన్నాను కదా, వేడా 20 ఏళ్ళ వయసుడా, వేడా పాలు దగ్గర అని చెప్పి ఆడికి ఇస్తావా? అప్పుడప్పుడు పుట్టిన పసిగందుకు ఇస్తావా? మరి ఇదే న్యాయం. మరి ఆడిగందుకు ఇవ్వవు? ఒకవేళ నీ దగ్గరకు వచ్చి అమ్మ నాకు పాలు అంటే నువ్వు ఇస్తావా, లాయబడి కొడతావా? చెప్పాలి, సమాధానం వెంటనే చెప్పాలి. పాలు ఇస్తావా, లాయబడి కొడతావా? ఎందుకని? ఒకప్పుడు నువ్వు పాలు ఇచ్చావు స్టార్టింగ్ లో, ఇప్పుడు కూడా ఇవ్వచ్చు కదా అలాగా. నీకే పోయే కాలం ఇవ్వకపోవటం, కానీ నువ్వు ఇవ్వవు అంతే. ఎందుకు ఇవ్వంటే ప్రశ్నకు అర్థం లేదు. నువ్వు ఇవ్వవు అంతే. ఎందుకు ఇవ్వవు? తినే స్థాయిలో ఉన్నాడు, అన్నం కలుపుకొని స్థితిలోకి వచ్చాడు, ప్రతిరోజు ఆటో రిక్షా వేస్తున్నాడు, రోజు 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు పాలు ఎవరు పెట్టాడు ముఖానికి? ఎవరికి ఇవ్వాలి పాలు? కొత్తగా అప్పుడే పుట్టిన బిడ్డను పక్కలో వేసుకొని నీ స్తన్యం పాలు వాడికి ఇవ్వటం న్యాయమేమో తప్ప అప్పటికి 20 ఏళ్ళు వయసు వచ్చినోడికి పాలు ఏ తల్లి ఇవ్వదు. అలా అని చెప్పి ప్రారంభంలో ఇవ్వలేదా? ఇచ్చావు. ప్రారంభంలో ఎత్తుకోలేదా? ఎత్తుకున్నావు. ప్రారంభంలో స్నానం చేయించలేదా? చెప్పాలి, చేయించావు. ప్రారంభంలో సబ్బు రాసి అన్ని చేసావు కదా. మరి ఇప్పుడు 7 అరకాతలు వచ్చినోడికి చేస్తూ వాడికి ఎందుకు చేయడం మానేశావు? ఇది ధర్మం అంతే. ప్రభు ఎందుకు వచ్చిన తొలి దినాలని చేపట్టి నడిపిస్తాడు. ప్రారంభంలో దేవుడు మనకు ఆదరణిస్తాడు. నువ్వు అనుకుంటా, ఆహా యేసు ప్రభులో చాలా బాగుంది, అందరు నన్ను గౌరవిస్తున్నారు, ప్రతి ఆదివారం చక్కని పాటలు, చక్కని సంతోషం. కొద్ది కాలం అయిన తర్వాత దేవుడు నీకు నాటకం నేర్పించిన తర్వాత, అనుభవం వచ్చిన తర్వాత స్వయంగా దేవుడే కొత్త భారాన్ని తెచ్చి నీ మీద పెడతాడు. వయసు పిల్లలతో చెప్పవా, ఒరే మీ నాన్నకు ఒంట్లో పోలేదు, ఈ రోజు నువ్వే ఆటో వేసి కిరాయి తీసుకొని రారా, నువ్వు పనికి వెళ్ళి డబ్బులు తీసుకొని రారా, మీ నాన్నకు ఒంట్లో బాగలేదు, పలానోడు చీటీ కట్టాలి, వాళ్ళు రాత్రి 500 రూపాయలు, నువ్వు తీసుకొచ్చి చీటీ కట్టు అని నీ పిల్లల గురించి చెప్తావా? చెప్పవా? ఎవరు చెప్తావు? వయసు వచ్చిన వారిక, అప్పుడే పుట్టినోడికా? ఎస్, ప్రారంభం మనందరూ దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ప్రారంభం అందరూ ఒక విత్తనము రూపముగా మనందరూ చిన్న బిడ్డలతో సమానం. ఆ తర్వాత వేరయ్యాము, అంకురముగా ఎదిగాము, ఆ తర్వాత చెట్టయ్యాము, ఆ తర్వాత వృక్షముగా మారాము. వృక్షముగా మారిన తర్వాత ఎవ్వడు దానికి నీరు పోయవలసిన పని లేదు. వేర్లు భూమిలో సాగి భూమిలో ఉన్న తడిని, సారాన్ని ఈ వేరు లాక్కోవాలి. మొక్కగా ఉన్నప్పుడు ఎలాగా నీరు వేసావు? అవునా కాదా? చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఎలాగా నువ్వు ఎరువు వేసావు, నీరు పోసావు? ఎప్పుడది? స్టార్టింగ్. మరి పెద్ద మర్రి చెట్టు అయిపోయావు. ఇప్పుడు కూడా ప్రతిరోజు వెళ్ళి కావిడితో నీళ్ళు లేపి ఇప్పుడు అవసరం అంటారా? ఒకవేళ ఆ చెట్టే కనుక ఇప్పుడు కూడా నాకు నీరు పోయమంటే నువ్వేమంటావు? పోసిపించుదారా? నిన్ను కని ఇప్పటికి నేను చెట్టుగా పెంచి 50 ఏళ్ళు అయ్యింది, ఇప్పుడు నేను నీళ్లు పోయాను పిచ్చిదారా? ఏ భూమిలో నీకు వేరు సాగలేదా? భూమిలో నీ వేరులో కిందకంట దిగలేదా? భూమిలో నా చల్లదనాన్ని, ఆ నీటిని లాక్కోవాలి కదా. ప్రారంభంలో ప్రతి మొక్కకు నీరు అవసరమేమో, కానీ కాలము గడిచే కొలది నీటి వాసన చేత ఆ చెట్టు బ్రతకాలి. చెప్పండి, ప్రారంభంలో నీరు అవసరం, కాలము గడిచే కొలది చెట్టుకి నీరు కాదు కావాల్సిన, నీటి వాసన చేత బ్రతికేయాలి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయము 14వ అధ్యాయము 7వ వచనం. వృక్షము నరకబడిన తర్వాత అది మరలా చిగిర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము దానికి కలదు. దాని వేరు భూమిలో పాతది అయిపోయినప్పటికీ, దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినప్పటికీ నీటి వాసన మాత్రము చేత దక్షాలతే. నీటితోనా, నీటి వాసన మాత్రము చేతనా? చెప్పాలి, ఏముంది నీ బైబిల్లో? ఇప్పుడు కావాల్సింది నీరు కాదు, నీటి వాసనతో బ్రతికేయాలి. సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి వస్తాయండి వర్షాలు, అప్పటి వరకు నువ్వు ఎదురు చూస్తావా?
నాకు నీరే కావాలా, నాకు వర్షమే కావాలన్న మాటలక రాత్రిపూట పడే మంచు మీద కూడా నువ్వు ఆధారపడు. అయ్యా పెద్ద వర్షం నాకు అక్కర్లేదు కదయ్యా స్వామి, రాత్రిపూట కాస్త మంచు పడితే చాలయ్యా, ఆ కొద్ది మంచున పైన ఉన్న ఆ ఆకులు తడిస్తే చాలయ్యా, ఆ ఆకుల నుండి అలాగలాగలాగలా జీవాన్ని అందుకొని నా అడుగు వేరుల్లోకి పంపించుకొని నేను బలంగా ఉంటానయ్యా. వర్షం మీద నేను ఆధారపడను, కానీ మంచు మీద కూడా నేను ఆధారపడతాను ప్రభువా. వర్ష ప్రభావం పెద్దదా, మంచు ప్రభావం పెద్దదా? కదా, వర్ష ప్రభావమే పెద్దది కదా. మరి వర్షం మీద ఆధారపడే చెట్లు ఒక కాలం వరకు నీటి మీద ఆధారపడేవి, ఆ తర్వాత దేని మీద ఆధారపడాలి? కింద నుండి పారే నీటి మీద కాక రాత్రిపూట పై నుండి పడే మంచు మీద ఆధారపడాలి. మంచు శాతము చిన్నది, వర్ష శాతము పెద్దది. నిన్నటి వరకు ఆ పెద్ద దాని మీద ఆధారపడిన నీవు కాలము గడిచే కొద్ది అయ్యా కడుపుకి ఎంత మెతుకులుంటే చాలయ్యా, నేను బతికేస్తానయ్యా, అయ్యా 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 కొంచెం నేడిస్తే చాలయ్యా, నేను తృప్తి చెందుతానయ్యా, అయ్యా ఈ ఒక్క పూటకి నాకు అన్నం పెడితే చాలయ్యా, ఈ పంటని చేసి పెడతానయ్యా అనంటూ నిన్ను నువ్వు సముదాయించుకోవాలి, నిన్ను నువ్వు అణచుకోవాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. అబ్బే సాయంత్రం ఇస్తే నాకు 10,000 కావాల్సిందంటే ఆ మాట అయ్యా 10,000 అక్కర్లేదయ్యా, 10 రూపాయలు ఉంటే చాలయ్యా, 2 ఇడ్లీలు తిని నేను బ్రతికగలుగుతానయ్యా, 10,000 అక్కర్లేదయ్యా, నా ముఖానికి 10 రూపాయలు ఉంటే చాలు, 2 ఇడ్లీలతో నేను అడ్జస్ట్ అవుతానయ్యా. ఇలాంటి భావం ప్రభువులో ఎదిగే కొలది ఎదిగే కొలది ఎదిగే కొలది నీ ప్రాణాన్ని సముదాయించుకుంటూ పలికే మాటలు. అంతప్పా ఏదేమైనా ప్రభా సాయంత్రానికి 10,000 ఇవ్వాల్సిందే అన్న మాట దేవుడు అనకండి. ఆ మాటలు మాట్లాడద్దు. అయ్యా నువ్వు చిన్నది పెట్టినా చాలయ్యా, నేను అడ్జస్ట్ అయిపోతాను ప్రభా. కాబట్టి దాని అడుగు మొత్తు మట్టిలో చీకిపోయినప్పటికీ, దాని వేరు భూమిలో పాతది అయిపోయినప్పటికీ, దాని అడుగు మొత్తు మట్టిలో చీకిపోయినా నీటి వాసన మాత్రము చేత. బాబా ఎంత మంచి మాట. అంటే బైబుల్ చదివేటప్పుడు కామా ఫుల్ స్టాప్ ఎలా పలకల పలజాలం అలా పలికితేనే దానిలో జీవం నీకు నాకు అందుతుంది. అయ్యా అయ్యా నీరొద్దయ్యా, నాకు నీరొద్దయ్యా, మరేం కావాలి? అయ్యా అయ్యా నీటి వాసన ఉంటే చాలా ఇది బతికెత్తానయ్యా. అరే నీటి వాసన ఎట్లా ఉంటుందండి? ఆ మాట చెట్టు నడితే చెట్టు చెప్పి అయ్యా నీటి వాసన నాకు తెలుసయ్యా, అయ్యా 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 నీటి వాసన నాకు. అప్పుడప్పుడు కొన్ని వాసనలో కొన్ని వర్షాకాలం ప్రత్యేకమైన బయటకు వస్తాయి. వర్షాకాలం తొలి టైంలో వచ్చినప్పుడు ఎర్ర మట్టి మీద తడి తడి నీళ్లు పడ్డాయి అనుకోండి, ఒకలాంటి కమ్మటి వాసన వస్తారు. నీళ్ళు ఎంతమందికి ఉంది అనుభవం? ఇది కూడా తెలుసు కదా. ఏంటది? అబ్బా అబ్బా తల్లి వేసిన వెళ్ళవుతుంది అన్నట్టు. అసలు దాన్ని మనం తినాం, కానీ తినేయాలన్నంత స్మెల్ అది. అప్పుడే తొలి వర్షం పడుతుంది, ఎర్ర మట్టి మీద అక్కడక్కడ పడుతుంటే ఆ గాలి తగిలినప్పుడు మనం ఎలా ఉంటుందంటే ఒకలాంటి కమ్మటి వాసనగా అనిపిస్తుంది. మరి మనకే ఎలా అనిపిస్తే మరి చెట్లు కనిపించదా? ఆహా ఓహో అన్నట్టుగా నాకు నీరే పోయొద్దు స్వామి, నా ముఖానికి నీటి వాసన తగిలితే చాలయ్యా, నేను బ్రతికేస్తాను. అందుకే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చదివితే, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం అంటాడు, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి పొందును, లెబానోని పర్వతము దాని వేర్లు తన్నున్నట్లు వారు తమ వేరులను తన్నుదురు. చెప్పండి, ఇప్పుడు వర్షం అన్నాడా మంచు అన్నాడా దేవుడు? చెట్టునకు మంచు ఎప్పుడు వస్తుంది? అందరూ మనం నిద్రపోయి ఎవరు కొంపల్లో వారు నిద్రపోతుంటే బయట మంచు కురుస్తుంటాది. ఆ మంచుకు బయట ఉన్న పచ్చని చెట్లు వికసిస్తాయి. నాదా పగలంతా ఎండ దెబ్బ తినేసేదయ్యా. నిశ్శబ్దమైన వాతావరణంలో ఈ ప్రశాంతతలో పైనుండి ఒక నీటి బిందువు లాంటి చినుకులు అలా పడుతున్నాయి. ఆ మంచు చాలయ్యా,
రేపటి మరల ఇదే గడియ వరకు నేను బతికేస్తానయ్యా, ఎవరో వచ్చి నాకు నీరు పోయవలసిన పని లేదయ్యా, ఈ కొద్ది మంచుతో నేనేమవుతానో బ్రతికేస్తాను. వర్షం అంటారా, దబ 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 కురిసేస్తాను, ఒక్క క్షణంలో చెట్టంతా తడిసిపోతాను. మరి మంచు పడి చెట్టంతా తడాలంటే ఎంత టైం తీసుకుంటుంది? కాబట్టి మనకు నీరు అవసరమేమో, కానీ ఎదిగిన చెట్లకు నీళ్లతో పని లేదు. చెప్పాలి, మంచు మీద ఆధారపడతాయి. అనగా అర్థం ఏంటంటే స్వల్ప సహాయం, పెద్ద సహాయం అక్కర్లేదు మాకు. 10,000 ఉంటే నేను బ్రతుకుతాను కాదు, చిన్న తాటి గిట్లో కూడా 1,500 అద్దెలో కూడా నేను ఉండగలుగుతాను అయ్యా. అమ్మ నీకు పెద్ద పద్దె మంచం కావాలా? అయ్యా చిన్న గోరు కొట్టేస్తే కింద కూడా నేను పడుకుంటానయ్యా. అక్కడి నుంచే నేను ఎదిగిన వ్యక్తినయ్యా. నాకేం పెద్ద పెద్ద పరుపులతో పని లేదు, కింద అయినా నేను అడ్జస్ట్ అవుతానయ్యా. అమ్మ తినడానికి నీకు వెండి కంచం కావాలా? అయ్యా వెండి కంచం అక్కర్లేదే, కలిపిన ముద్ద చేతిలో పెట్టిన చాలు, పోరి కింద నేల తుడిచేసి ఆ నేల మీద ముద్ద పెట్టినా తినేస్తానయ్యా, నాకు అలవాటైనయ్యా అలా తినడం అంటూ నిన్ను నువ్వు అణచుకుంటూ నీ ప్రాణాన్ని సముదాయించుకుంటూ ప్రభు యొక్క నిన్ను నువ్వు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇలాగ దేవుని యొక్క మాట ముందు స్థానంలో నువ్వు పెట్టి దేవుని మాట వెనక్కి వెళ్ళి ఎప్పుడైతే నువ్వు నిలవబడతావో నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. కానీ నువ్వేం చేస్తున్నావు? సమస్య అనే ఆయుధానికి నువ్వు ముందెదురుగా వచ్చి నువ్వు నిలబడుతున్నావు. దేవుని మాటను తీసుకెళ్ళి నువ్వు వెనకాల పెడుతున్నావు. నువ్వే దేవుని మాట కంటే నువ్వే ముందుండాలన్నట్టు నువ్వే ముందు లైలో నిలబడతావు. వాడు గురి చూసి బాణము లేకపోతే ఈటి విసరగా అది నేరుగా వచ్చి నీకు తగిలి నువ్వు చస్తున్నావు. కాబట్టి నీకు విరోధముగా అంటే ఆయుధాలే కాదు గాక సమస్యలు కూడా నీ మీదకి లేస్తాయి. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. త్వరగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఆ సమయమందు వచ్చి యూదులపైని కొండెములు చెప్పి ఇంతకు ఒక వ్యక్తిని పరిచయం చేశాను. ఎజ్రా గ్రంథములు యూదులు విడుదల పొందితే కొందరు వచ్చి కొండెములు చెప్పి వారిని అసలు విడిపించడానికే వీల్లేదు అన్నారు. అది అప్పటి మాట. ఇప్పుడు ఇక్కడ దానియేలు గ్రంథం షడ్రత్వేషక అబేద్నెగోల విషయాన్ని మనం చూస్తున్నాం. వారు వచ్చి వీరి మీద ఏం చేసి కొండెములు చెప్పిరి. తర్వాత రాజు చిరకాలము జీవించును గాక. తాము ఒక కట్టడి నియమించితిరి. ఏదనగా బాకాను పిల్లం క్రోమిని పెద్ద వీనెను వీనెను విభజింకను తుంపోనియను సకల విధములకు వాద్య ధ్వనులను ఇది ప్రతివాడు. చాలా విషయం మనకు అర్థమైంది. ఏంటంటే నిన్ను ఆరాధించని వాడు నీకు నమస్కరించిన వాడిని అగ్నిగుడ్డలు వేసేయాలి. ఇది విషయం. ఆ మ్యాటర్ అంతా చదివితే మనకు అర్థమైంది ఏంటంటే, రాజా మీరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకే నమస్కరించాలి. ఆ ప్రతిమకు కాకుండా మరి ఎవరికి నమస్కరించినట్టు వారిని ఏం చేయాలి? మండుచున్న అగ్నిగుండంలో వేసేయాలి. ఇదండి రాజుగారి చెవిలో శంఖాలు ఊదేశారు వచ్చి. అప్పుడు రాజు ఇదేదో బాగుందే, సరే అలాగే చేద్దాం అని తన శాసనములు సంతకం పెట్టి ముద్ర వేసేసాడు. ప్రకటన వెళ్ళిపోయింది. ఇదిగో రాజు నిలవబెట్టించిన దానికి మనం తల వంచాలి అన్నప్పుడు యూదులకు అలవాటు లేదు. ఆకాశానికి నమస్కరించరు, భూమికి నమస్కరించరు. మీకున్న అలవాటు అంటే వీటిని సృష్టించిన దేవుడికి నమస్కరిస్తారేమో తప్ప సృష్టికి సాగిలపడి నమస్కారము చేయరు. సరాసరి ఇప్పుడు ఈ పరిస్థితి ఎవరి దాకా వచ్చినట్టు అందరూ నమస్కరించేస్తున్నారు. యూదుల దగ్గరికి వచ్చేసరికి యూదులు నమస్కరించిన వారై ఉన్నారు. అందుకని ఎప్పటికంటే 7 పెద్దది గల అగ్ని గుండాన్ని రెడీ చేసి పెట్టాడు రాజైన నెబుకద్నెజరు. అప్పుడు ఏం జరిగిందంటే ఈ ముగ్గురు తీసుకొచ్చారు. వారంటారు, అయ్యా కాలి బూడిదైపోవడానికి మేము రెడీ, కానీ మీ మాట విని ఆ ప్రతిమకు నమ్మి ఆరని ఆ అగ్నిగుండంలోకి వెళ్ళిపోవటం కంటే కళ్ళ ముందున ఈ అగ్నిగుండంలో కాలిపోవటమే మాకు బెటర్, లేకపోతే అదే మాకు అనుకోతాం. రండి ఉన్న పాట మమ్మల్ని వేసేయండి. మరలా అవకాశం ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఫైనల్ గా అడుగుతున్నా రాజు నేను, ఫైనల్ గా చెప్పండి, ఒకసారి నమస్కరించి మీ ప్రాణాలు బతికించుకుంటారా? లేదు మహారాజు.
ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇచ్చుట చింత మాకు లేదు. మా దేవుడు మండుచున్న వేడిపు గల అగ్నిని కూడా రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయి అగ్నికి మేము ఆహుతి అయిపోవడం దేవుడి చిత్తమైతే కాలి బూడిదవటానికి మేము రెడీ అని చెప్పి దేవుని మాటనే వారు ముందు పెట్టారు. ఉన్న పాటున వారిని అగ్నిగుండంలో పారవేయించాడు. ఆ సెగ తగిలి ఇసిరిన 6 చచ్చారు. విసరు వేయబడిన 3 కూడా లోపల అగ్ని మంటల మధ్య నిలబడ్డారు. అగ్ని మండుచుండనే కానీ పొద కాలిపోలేదని హోరేబు పర్వతం మీద మోసే కాలములో అగ్ని మండుచుండనే కానీ పొద కాలిపోలేదనేది నిర్గమాకాండంలో ఎట్లా చూస్తున్నామో ఇక్కడ అగ్ని మండుచుండనే కానీ ఆ మండు గుండములో ఉన్న 3 కాళ్ళలో వారి తాళలో వెంట్రు కూడా కాలేదండి. 4వ వాడిగా ప్రభువే వారి మధ్య నిలిచినట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు వీరికి విరోధముగా లేచారా లేవలేదా చెప్పాలి. మరి నీకు విరోధముగా లేచిన రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లు. ఇప్పుడు వర్ధిల్లిందా వర్ధిల్లలేదా? వారి మాట వర్ధిల్లలేదు, దేవుని మాట మాత్రమే వర్ధిల్లింది. కారణం ఏంటి? ఈ 3 కూడా మహోన్నతుడైన దేవుని చాటు ఉన్న వారితో సమానం. దేవుని మాటను ముందు పెట్టారు, దేవుని మాట వెనకాతలు వెళ్ళి మీరు నిలవబడ్డారు. మరలా చెప్తే ఈనాడు చాలా మంది తమ సొంత మాట ముందు పెడతారు. అయ్యా మేము ఎలా అనుకుంటున్నాం అయ్యారండి, ఇలా జరిగిపోయేలా ప్రార్థన చెయ్యండి. అరే అలా జరిగిపోవాలి నువ్వంటున్నావు, నిజంగానే దేవుడికి అంగీకారమా కాదనేది నువ్వు ఎప్పుడైనా మనసులో గ్రహించావా? అది నీకు తెలియదు. కానీ మాత్రం మూట కట్టి తెచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టేసి అయ్యారండి మేమైతే ఒక విషయంలో అనుకున్నాం అయ్యారు, త్వరగా ప్రభు అలాగా చేసేసి అలాగా ప్రార్థన చేసేసాను. వయసు వచ్చిన ఆడపిల్లలు ఇంట్లో ఉంటారు. తల్లి అంటది అయ్యారిని కోయిట వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ప్రార్థన చేసేయండి అయ్యారు. అరే నువ్వు కోయిట వెళ్తావు న్యాయమా కాదు, వస్తాయి డబ్బులు, కష్టపడతావు కాదటం. కానీ వయసు వచ్చిన ఆడబిడ్డలు విడిచిన దూరదేశం వెళ్తాం. ఈ భర్త చూస్తేమో త్రాగుబోతాడు, సరిగా ఇంటి పట్టే ఉండడు, అందరిని తెచ్చి కొంపలో కూర్చోబెట్టి మందు తాగుతుంటాడు. అలాంటిది 3 ఆడబిడ్డల తల్లి వయసు వచ్చిన ఆడబిడ్డలు లేదయ్య గారు వెళ్ళకపోతే పిల్లలకి ఏదైనా దారి అవుతుంది ఏంటంటే అయ్య గారు, వెళ్తే 3కి ఏదో దారి చేసి ఇవన్నీ సొంత డైలాగులు, ఇవన్నీ సొంత కల్పిత మాట. ఇలాగ నువ్వు అనుకుంటూ వెళ్తే సేవకుడు మాత్రం ఏం చేస్తాడు, సరే అమ్మా మరి ఏమంటే లేదయ్య గారు అప్పు అడిగేశాను, అవతల డబ్బు కూడా ఇచ్చేస్తాను కదండి, పాస్పోర్ట్ అంతా కూడా రెడీ అయిపోయిందండి, అక్కడి నుంచి ఎల్లుండి వీసా వచ్చేస్తుందండి, నేను అర్జెంటుగా బాంబే వెళ్ళిపోయి ప్రార్థన చేశాను అయ్య గారు. ఏం చేస్తాడు సేవకుడు? దయగల తండ్రి ఇది బిడ్డ కోయిట వెళ్ళాలంటుంది, ప్రభువా నీ చిత్త ప్రకారంగా అంతా కూడా అనుకూలంగా నడిపించు, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఇది నేనన్నా చేస్తాను, ఎప్పుడన్నా ఇలాగే ప్రార్థన చేస్తాను. సరే వెళ్ళావు, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఏం జరిగింది అక్కడ? ఆ సీటు అక్కడ ఉన్నవాడు సరైనటువంటి వాడు కాడు. మొదట నేను పరిశోధన చేయడానికి ఒక ఉంగరం మంచం కింద పడేస్తాడంతే. నువ్వు ఇల్లు తుడుస్తూ బంగారపు ఉంగరం దొరికింది, తక్కువ మంది జాకెట్ వేసేసుకున్నావు అంతే. రెండోసారికి గొలుసు పెడతాడు. అంటే మరి నేను నమ్మకం కనిపెట్టాలి కదా, నేను అసలు మా ఇంట్లో ఉంచుకోవాలా బయటకు కోసేయాలి. అది రెండోసారికి గొలుసు పెడతారు. అది కూడా ఎప్పుడు ఒక 4 నెలలు పోయిన తర్వాత అప్పుడు సోఫా కిందలా చీపురేట్ పెడితే గొలుసు దొరుకుతుంది. దీని గురించి తక్కువ మళ్ళీ వెయిట్ చేసుకుంటావు. జీతం ఇచ్చే టైంలో నేను పిలిచి అమ్మా నీ పేరు పేరు, నా పేరు పలానా, సరేదమ్మా మన ఇంట్లో 2 వస్తువులు కనబడతా లేదు అని ఒకవేళ వాడికి తెలుగు రాకపోతే అరబ్బు అలాగే తెలుగు ట్రాన్స్ఫర్ చేసుకోవడం పిలిచి అమ్మా ఇంట్లో కనబడ, అయ్యా అచ్చు దేవుడి మీద పెట్టాముగా నాకేం దొరకలేదమ్మా. అవునా రే ఆ సీసీ కెమెరా చూపించరా అంటాడంతే. ఆ ఉంగరం తీయడం కనబడిపోయింది, జాకెట్లు వేసేసుకోవడం కనబడిపోయింది, 6 నెలలు పోయిన గొలుసు దొరకడం కలిసింది, లోపలేసు తప్పని చేసి లోపలేసాం. ఇప్పుడు ఫోన్ చేస్తాం, అయ్యగారండి విడుదల దొరికేటట్లు ప్రార్థన చేయండి అయ్యగారు, అన్యాయంగా నేను బుక్ అయిపోయాను అయ్యగారు. ఎవరు చెప్పండి నేను అక్కడికి వెళ్దామా? నేడైనాను రేపైనాను ఒక పట్టణం వెళ్ళి ఒక దేశం వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామని అనుకున్న వారు లాగా రేపేమి సంభవించునో మీకు ఏమి తెలియదు. అలా అని చెప్పి వెళ్ళొద్దు నేను అంటాను. కష్టపడ్డా నువ్వు ఎక్కడికైనా పని చేయి, కష్టపడు, కానీ నీ కుటుంబం అంటూ నీకంటూ ఒక అదుపులో ఉండాలన్న సంగతి మాత్రం గుర్తుంచుకో, బరి తెగించుకోవద్దు.
అయ్యా ఈ విషయంలో ప్రార్థన చేయండి అనుకుంటున్నాను. 100% నేను కరెక్ట్ అని చెప్పను. దేవుడి చిత్తమే నా పట్ల జరుగునట్లు ప్రార్థించండి అన్న మాట అలా ఉంటే, అయ్యారండి ఎల్లుండి వెళ్ళిపోతున్నాను ప్రార్థన చేసేయండి అయ్యారు అన్న మాట అట్లా ఉంటుంది. కాబట్టి ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఆవేశము, తొందరపాటు నిర్ణయాలు సంఘములు ఎదుగుచున్న నీకు పనికి రావు. ప్రభు పాదాల దగ్గర సమయోచితముగా అవగాహనము చేసుకొనొచ్చు. ప్రభు పాదాల దగ్గర నీ ఉద్దేశాన్ని పెట్టి ప్రభు యొక్క కనిపెట్టి నువ్వు ప్రార్థన చేయాలా. నా మాటే జరిగిపోవాలా, నేను అనుకున్నదే ఖాయమైపోవాలా, నేను అనుకున్నట్లు తెల్లారిసరికి దేవుడు చేసేయాలా, ఇలాంటి భావాలతో మీరు దేవుడి సహవాసానికి రాబాకండి. తీరా అలా వస్తే కనుక నష్టపోయేది మనమే, పైన దేవుడైతే కాదు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడి మాట ముందు పెట్టు, నీ మాట కాస్త వెనకాతలు పెట్టు, అది నీకు ఎంతైనా శ్రేయస్కరం. కానీ నీ మాటే నెగ్గాలి, నీ మాటే పైన ఉండాలి, నీ మాటే జరగాలంటూ దేవుడి మాట వెనక పడితే కనుక నష్టపోయేది నీవే. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో కాలిపోకుండా సజీవంగా ఉండడం కారణం ఏంటంటే వారు దేవుని మాట ముందు పెట్టారు. తమ మాటను వెనకాతలు పెట్టుకొని దేవునికి ముందు స్థానం ఇచ్చారు. తాము వచ్చి వెనకాతలు నిలబడ్డారు. ప్రియులారా, ఎప్పుడు కూడా దేవుడు దాటుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోవాక, దేవుని అభిప్రాయాలకి నీ అభిప్రాయాలు నువ్వు కలిపేసి ప్రయాణం చేసేవాక, అసలు దేవుని అభిప్రాయం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దేవుని సమయస్ఫూర్తి ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, ఇవి కనిపెట్టుకో. అలా కనిపెట్టడానికి నీకు సహవాసం కావాలి, నీకు ప్రార్థన కావాలి, నీకు వాక్య పరిచర్య కావాలి, వాక్య ఉపదేశం బోధించే దీపం వంటి సేవకులు మీకు అవసరము. ఆ సంఘానికి వచ్చి వాక్యములను ఫలిస్తూ ఎదుగుతూ భవిష్యత్తులో ఒక మంచి అడుగులను వేయటానికి, ఆ అడుగులు నిత్య జీవానికి దారి తీసేవిగా నీకు ఉండాలి. అంతే తప్ప ఏదో వెళ్ళిపోయాను 2 వారం రోజులు దేవుడిని అడుగుతానిస్తే లేకపోతే మందిరం మానేస్తాను, ఇక్కడ కాకపోతే ఇంకో చోట. ఏమంటే ఇక్కడ మారలేని చిల్లు 10 రూపాయల నోటు ఎక్కడా మారదు. ఎందుకని ఇక్కడ ఎలా మారలేదు కాబట్టి ఇంకో చోటు తీసుకెళ్దా. ఈ కిల్లి కొట్టాడు దుకాణం వాడు తీసుకున్నాడు, పక్కన కిరాణా కొట్టాడు తీసుకుంటాడు, దాన్ని ఆడు తీసుకున్నవాడు బట్టల షాప్ వాడు తీసుకుంటాడా, బస్ డ్రైవర్ తీసుకుంటాడా, కండక్టర్ తీసుకుంటాడా, ఎవరు తీసి పెడితేనే అది మారని నోటు. ఇక్కడ మారలేనిది భూమి అంతా తిరిగి వచ్చినా ఎక్కడ కూడా మారదు. అలాగే ఇక్కడ మార్పు చెందని నీవు, ఇక్కడ సరికాని నీవు, దేశమంతా నలుమూల చిరిగిన ఎక్కడికి వెళ్ళినా మారని పరిస్థితి. పెద్ద చర్చిలో పెద్ద యేసుప్రభు ఉంటాడు, చిన్న చర్చిలో చిన్న యేసుప్రభు ఉంటాడని మీరు అనుకోకండి. చిన్న చర్చ అయినా పెద్ద చర్చ అయినా వాక్యము ఒక్కటే. మీరు అనుకోవచ్చు, అయ్యి బాబోయ్ ఇసుకే తీసుకురాలరమ్మా, బాబోయ్ ఎంత జనాభా, అయ్యి బాబోయ్ తీసుకుని పెట్టేసాడమ్మా, తెర పెట్టేసాడమ్మా, అయ్యి బాబోయ్ ఏ జనాభా వెళ్ళిపోతున్నారమ్మా అని గుంపులో పోయిన వాళ్ళు వెళ్ళిపోయే వరకు ఆడు చచ్చిపోయినప్పుడు బాక్స్ పంపిస్తాడట, కేక్ కోయడానికి కత్తి కూడా పంపిస్తాడట. అంతే చెప్పండి, చచ్చిపోయినప్పుడు బాక్స్ పంపిస్తాడు, పుట్టినరోజుకేమో కత్తి పంపిస్తాడు అనమాట. కానీ నీ కుటుంబం దగ్గరికి వచ్చి ప్రార్థించి మిమ్మల్ని ఆదరించి కష్టములోను సుఖములోను కూడా మీతో పాలు పంపులు పొందుతూ, ఒకవేళ మంచం మీద ఉంటే నేను పరామర్శించి, అమ్మ ఎందుకు రాలేకపోయారా తల్లి, అవునా అయ్యో ఒక మాట చెప్తే నేను వచ్చుదు కదమ్మా అని నేను పరామర్శించి నేను బలపరిచే సేవకులు నీకు అవసరమేమో తప్ప తెర మీద తోలు బొమ్మలాట్లా చూపించేసేసి అలాంటి వాడు చోటు పరిగెత్తడం కాదు. కాపరనేవాడు గొర్రెలను కనిపెట్టుకున్నవాడై ఉండాలి. కాపరనేవాడు గొర్రెలను కనిపెట్టుకునేవాడై ఉండాలేమో తప్ప వదిలేసేటువంటి వాడు కాదు. కాబట్టి నీకు విరోధముగా రూపించబడినంటే నీకు విరోధముగా ఖడ్గమే కాదు గాక సమస్యలు లేస్తాయి, మనుషులు లేస్తారు. అందులో 6వ అధ్యాయం చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం. అందుకు దానియేలు ఐదవ వచనం చదివేద్దాం. అందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయమంతే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని అనుకునేది. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునకు సౌందర్యంగా కూడి వచ్చి చాలంతే. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎజ్రా కాలములో అక్కడ ఉత్తరాలు వేసి మీ మోచేతి నీళ్ళు తాగేవాళ్ళం, వారిని మీ దగ్గర ఇంకా బానిసలు పెట్టిన వాళ్ళు అక్కడ అదే మాట అన్నారు. నెబుకద్నెజరు కాలములో అగ్నిగుండానికి వెళ్ళేటప్పుడు కూడా అదే మాట మాట్లాడారు ప్రజలు.
ఇక్కడ కూడా దానియేలును సింహం గుహలో వేసేయాలని కోరుకున్నారు. వీళ్ళందరూ మంచిని కోరారా చావును కోరారండి? వీళ్ళు చావునే కోరారు వీళ్ళందరూ కూడా. అలాంటి సమాజం మధ్యలో నువ్వు నేను బ్రతుకుతున్నా. మరి అలాంటప్పుడు దేవుని వాక్యమునికి ఎంత ధైర్యం ఇచ్చేదయ్యి ఉండాలి, నీ విశ్వాసాన్ని ఎంత పెంచేదయ్యి ఉండాలి, నీ బాగోగును ఎంతగా అర్థం చేసుకోగలిగేటువంటిదై ఉండాలి. ఒకసారి నువ్వు ఆలోచన చేయి. కాబట్టి నీకు విరోధముగా రూపించబడినట్టే ఖడ్గము, బాణాలు, ఈటెలు అవి మాత్రమే అనుకోకండి. సమస్యలే ఒక ఆయుధాలు వంటివి, నీ కష్టాలు ఒక ఆయుధాలు వంటివి. ఇంకెలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే నీకు విరోధముగా లేచి ఎన్నో సమస్యలు, ప్రతికూలతలు సమాజంలో, లోకంలో చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద నీకు విడుదల, జయము నీకు కలగాలంటే నువ్వు చేయవలసింది దేవుని సన్నిధానం. వాక్యము చేత దినదినము బలము పొందు, విశ్వాసములో భాగ్యవంతుడుగా తయారు. నీకేమైనా ప్రతికూల పరిస్థితి ఎదురైనా ప్రయాక్తి మొదటి స్థానం నీ దేవుడికి. 2, మిమ్మల్ని వాక్యములో పెంచే సేవకుడితో మీరు పంచుకోవాలి. దైవచరుడా, ఇదిగో నా కుటుంబములు ఈ పరిస్థితి వచ్చిందయ్యా, ఈ విషయంలో నన్ను ఏం చేయమంటారు? ధైర్యపరిచినట్లు వాక్యం చేత నన్ను బలపరచండి అయ్యా, నా పక్షంగా ప్రార్థించండి అయ్యా. ఇది ఒక మంచి వినయం, దైవ బిడ్డలుగా మనకు ఉండవలసిన మంచి ఆలోచన. కాబట్టి ఈ విధముగా విశ్వాసం ఎదుగుతున్నటువంటి నీ జీవితంలో నీ మీదకు లేచేవి అగ్నిగుండం లేచినట్లు, అలలు కెరటాలు లేచినట్లు, సుడిగాలి లేచినట్లు సమస్యలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, కష్టాలు ఎన్నో నీ నిజ జీవితంలో లేస్తుంటాయి ప్రతిరోజు. కానీ అందులో ఏ ఒక్కటి కూడా నీ పట్ల వర్ధిల్లకుండా ఉండాలి అంటే నీవు మహోన్నతుడైన దేవుని చాటునున్నా. కానీ నువ్వే గనుక సమస్యకు ఎదురుగా వచ్చి నిలబడితే సమస్య నిన్ను మింగేస్తాది. ఆ సమస్యకు ఎదురుగా ఉండవలసింది నువ్వు కాదు, సమస్యను మింగివేయగలిగే నీ దేవుణ్ణి నువ్వు ముందు పెట్టాలి. నీ దేవుని ముందు పెట్టుకో, నీ దేవుని యొక్క నీడలో వెనకాతలికి వెళ్ళి నువ్వు దాక్కో, నీ ప్రాణము సురక్షితంగా ఉంటా.